నాట్ ఓన్లీ సర్జన్స్, ఇవాళ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ముఖ్యమంత్రి గారు చాలా గొప్పలు చెప్పుకుంటా నిరుద్యోగులందరినీ కూడా పాల ప్యాకెట్లు రెడీగా పెట్టుకోండి, నేను టీవీ వార్త శుభవార్త చెప్తా అని చెప్పి మార్చి 9వ తారీఖు 2022న అసెంబ్లీలో ఒక మాట చెప్పినారు. నేను మొత్తం అన్ని ప్రభుత్వ శాఖలలో కూడా ఉద్యోగాలు నింపుతున్నా అని చెప్పి, దాంట్లో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖలో వారు చెప్పినటువంటి ఖాళీలు 12,755 పోస్టులు. మరి ఈ 12,755 పోస్టులను యుద్ధ ప్రాతిపదికన నింపుతామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పి 6 నెలల కాలం అయింది కదా. ఇవాళ హరీష్ రావు గారిని ముఖ్యమంత్రి గారిని సూటిగా భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతున్నాం, మీకు సిగ్గు అనిపిస్తలేదా? ఈ రోజు వరకు కూడా ఈ 6 నెలల కాలంలో కనీసం స్క్రూటినీ మొదలుగాలేదు. ఎక్కడ ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ ఏంటిది, మరి ఎక్కడెక్కడ వాళ్ళని ఎట్లా ఫిలప్ చేయాలి, దానికి అనుసరించవలసినటువంటి విధానాలు ఏంటి అనేటువంటి ఒక స్క్రూటినీ స్టార్ట్ కాలేదు. మీరు ఫిలప్ చేయలేదు. మీరు ఇచ్చినటువంటి ఈ దొంగ లెక్క కాదు, ఇంకా కూడా తీస్తే దాదాపుగా 50,000 పోస్టుల పైచిలకు తెలంగాణ ప్రభుత్వ దవాఖానాలలో ఖాళీ ఉన్నాయి. మీరు కాంట్రాక్ట్ బేసిస్ లో నింపుకునేటువంటి నౌకర్లను ఇంకా దీంట్లో కలుపుతలేదు. డాక్టర్లు ఖాళీ, నర్సులు ఖాళీ, కాంపౌండర్లు ఖాళీ, ల్యాబ్ టెక్నీషియన్స్ ఖాళీ, ఆయమ్మలు ఖాళీ, గేట్ కార్డు ఉండేటువంటి వాచ్మెన్లతో సహా ఖాళీలు ఉంటే ఇవాళ ప్రజలకు వైద్యం ఎట్లా అందిస్తారు అనేటువంటిది మేము అడుగుతున్నాం. ఒక్కొక్క డాక్టర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి 100 మందికి 10 మంది చూసేటోళ్ళు ఉంటే 100 మందికి 10 మంది స్థానంలో మీరు ఒక్క డాక్టర్ని, ఒక్క కాంపౌండర్ని, ఒక్క నర్సును పెడితే ఒత్తిడికి లోనై వాళ్ళు కూడా పనిచేస్తలేరు. మరి వాళ్ళ మీరు ఒక్కొక్క రోజు కనీసం నియంత్రణ లేకుండా ఎన్ని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయమని కేవలం 4 సర్జన్లను తెలంగాణ రాష్ట్రం మొత్తం తిప్పుతుంటే ఇవాళ ఇట్లాంటి తప్పులు డెఫినెట్ గా జరుగుతాయి. మీరెందుకు ముందు ఎంతమంది కావాలో వాళ్ళను రిక్రూట్ చేస్తలేరు? చెయ్యనందుకు బాధ్యతగా మీరు రాజీనామా చేయాలా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని బర్తరఫ్ చేయాలి అనేటువంటిది మేము ఇవాళ భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇదొక అంశమే కాదు, గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ముఖ్యమంత్రి గారు పదే పదే చాలా ముచ్చట్లు చెప్తుంది. తెలంగాణ రాలే కాబట్టికనే ఆనాడు ఎప్పుడో కట్టినటువంటి ఉస్మానియా దవాఖానా, గాంధీ దవాఖానా ఇవే ఉన్నాయి. ఇవి తప్ప వేరే ఒక్క దవాఖానా కూడా లేదు మనకు. తెలంగాణ వస్తే 6 నెలల్లో మొత్తం హైదరాబాద్ చుట్టూతా ఆకాశ హార్మ్యాల్ లాంటి దవాఖానాలు కట్టిస్తానేమో అని. మరి ఈ రోజు వరకు ఒక్క కొత్త ఆయమన్న దవాఖానా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడన్నా కట్టిందా అని మేము అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పాలా? కనీసం ఉన్న ఉస్మానియా, ఉన్న నిమ్స్, ఉన్న గాంధీ దవాఖానా, ఇవాళ జిల్లాలలో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రులు, నియోజకవర్గాలలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటళ్లనైనా ఎక్కడనైనా కూడా కనీసం మీరు వాటిని పునరుద్ధరించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా అనేటువంటిది మేము అడుగుతున్నాం. కరోనా కాలంలో చాలా ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన నెల రోజులలో 10,000 మంది మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి స్టాఫ్ ను రిక్రూట్మెంట్ చేస్తానేను, గచ్చిబౌలి టిమ్స్ ని 2,000 పడకల ఆసుపత్రిని చేస్తానేను అని అన్నారు. మరి వాళ్ళ గచ్చిబౌలి టిమ్స్ లా ఏం జరుగుతుంది? 20-30 పడకలు వేసి దాన్ని మొత్తానికే క్లోజ్ చేస్తే ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి, ప్రజలల్లా దొంగ పేరు వస్తుంది అనేటువంటి ఒక భయంతో 2,000 నుంచి దాన్ని 20 పడకల దవాఖానా చేసి తూతు మంత్రం కింద నడిపిస్తున్నారు. చాలా రూమ్లలో కుక్కలు, బర్రెలు ఎట్లు ఉంటుంటాయి పేషెంట్లకు బదులు. అటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులకి గచ్చిబౌలి టీమ్స్ పోయింది. ఉస్మానియా దవాఖానాకు పోయి కూలగొడుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వర్షం పడితే మోకాళ్ళలో నీళ్లు దవాఖానాలకు వస్తుంటే వాటిని రిపేర్ చేయడం చేత కాదు, ముందు పోయి ఏం పర్యవేక్షణ చేయాలో చేయడం చేత కాదు, పూర్తి స్థాయిలో బంగ్లాలు కూలిపోయే పరిస్థితి ఉంటే కూలగొడుతుంది. మరి ఈ రోజు వరకు కూడా ఉస్మానియా దవాఖానా కాడ కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టలేదు అనేటువంటిది మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇవాళ గడాల శ్రీనివాసరావు గారు ఎవరైతే ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిన నాడు ఆంధ్రోళ్లకు వత్తాసు పలికి తెలంగాణ ఉద్యోగులకు నష్టం చేసే క్రమంలో ఏ గడాల శ్రీనివాసరావు అయితే తెలంగాణలో ఉన్నటువంటి డాక్టర్లు కొట్టి అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ బిల్డింగ్ ని స్వాధీనం చేసుకున్నారో
అటువంటి గడాల శ్రీనివాసరావునే తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ నెత్తి మీద పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముందు ఆ గడాల శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేయండి, మీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారిని బర్తరఫ్ చేయండి అని చెప్తున్నాం. ఏ గడాల శ్రీనివాసరావు గారైతే ఇన్నాళ్లుగా దాదాపుగా 8 సంవత్సరాల కాలం నుంచి వైద్య ఆరోగ్య శాఖ నుంచి డబ్బు దండుకుంటున్నారో వారి పట్ల రుజువైనటువంటి 20 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బును కక్కించండి, వారిని సస్పెండ్ చేసి వారిపైన ఒక కమిటీని కూడా వేయాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. దానిలో భాగంగానే ఇవాళ ఏ నివేదిక అయితే ఒక తప్పుడు నివేదిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడాల శ్రీనివాస్ గారి చేత తెప్పించుకొని దాన్నే కన్సిడర్ చేసి ఇవాళ 13 మంది పైన యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పిందో ఆ నివేదిక చెల్లుబాటు కాదు. ఇవాళ ఒక నాన్ క్లినికల్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి డాక్టర్ గడాల శ్రీనివాసరావు గారికి క్లినికల్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి ఇబ్రహీంపట్నం అంశానికి సంబంధం లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక సిట్టింగ్ సివిల్ జడ్జి తోటి ఒక నివేదిక చేసి అందులో ఒక జనరల్ సర్జన్ ఉండేటట్టుగా, అందులో ఒక గైనకాలజిస్ట్ ఉండేటట్టుగా, అందులో నిజంగా వీటి పైన అవగాహన ఉన్నటువంటి మిగిలినటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బందిని నియమించి ఒక కొత్త కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా నివేదిక తెప్పించి ఈ గడాల శ్రీనివాసరావు పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అయితే అదేం జరిగింది అంటే గడాల శ్రీనివాసరావు గారికి సంబంధించి కొన్ని వైద్య ఆరోగ్య శాఖలో వచ్చినటువంటి నిధులు, ఆ నిధులకు సంబంధించి ఒక స్కామ్ చేశారు అని చెప్పి దాదాపుగా 20 కోట్ల రూపాయలు 20,34 లక్షల రూపాయలను వారు తీసుకున్నారు అని చెప్పి సెంట్రల్ నుంచి వచ్చినటువంటి నిధులను ఆ నిధులను వీరు డైవర్ట్ చేసి వాడుకున్నారు అని చెప్పేసి అప్పుడు వచ్చినటువంటి నివేదిక ఇచ్చారు. అయితే ఆ నివేదిక వచ్చిన తర్వాత సెంట్రల్ నుంచి కూడా ఒక విజిలెన్స్ కమిటీని వేసింది. ఒక విజిలెన్స్ కమిటీని వేస్తే ఆ విజిలెన్స్ కమిటీ తెలంగాణకు వచ్చి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి పూర్తి ఆధారాలతో సహా సబ్మిట్ చేసి ఎస్ ఇట్స్ ట్రూ, ఇది వాస్తవమే, ఏ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడాల శ్రీనివాస్ గారు అయితే ఉన్నారో వారు ఈ డబ్బును పక్కదారి పట్టిస్తున్నారు, వారు వాడుతున్నారు, ఇందులో అవినీతి జరిగింది అని చెప్పి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. విజిలెన్స్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి గారితో ఒక జీవో ఇప్పించింది. ఇది ఆ జీవో కాపీ ఇస్తాం మీకు, నేను జీవో ఇప్పించి విజిలెన్స్ కమిటీ రిపోర్టు ఏది కూడా నిజం కాదు, మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ చీట్ ఇస్తున్నాము అని చెప్పి వారు ఒక స్పెషల్ జీవో తీసి ఆ రోజు గడాల శ్రీనివాసరావు గారి పైన ఎటువంటి చర్య తీసుకోకుండా ఈ జీవో రిలీజ్ చేసేసి తూతూ మంత్రంగా వారి పైన ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు దులిపేసింది. అట్లా నడుస్తుంది మన ప్రభుత్వం. అది మీకు 2020 ఫిబ్రవరి 27 నాడు ఈ జీవో వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.